హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రాణయం ఎపిసోడ్ నెంబర్ 2. తన సమాధికి నివాళులర్పించిన మేనక అదితిగా తన కెరియర్ మొదలు పెట్టడానికి శ్రీనివాసును కలవడానికి స్టార్ట్ అయ్యింది. అరగంట తర్వాత షూట్ గ్యాప్లో వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న అదితిని కలిసిన శ్రీనివాస్, ఏంటి కలవాలన్నావు? త్వరగా చెప్పు, నాకు అవతల చాలా పనుంది అని అన్నాడు. ఇప్పుడు నేను పూర్తిగా నా కెరీర్ మీదే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను, దానికి మీ హెల్ప్ కావాలి అని డైరెక్ట్గా అడిగింది అదితి. ఆ మాటకు శ్రీనివాస్ ఎగతాళిగా నవ్వి, నువ్వే చెప్పే మాటలు నమ్ముతానని అనుకుంటున్నావా? నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. నీలాంటి దానికి హెల్ప్ చేస్తే నా గొయ్యి నేను తవ్వుకున్నట్లే అని అన్నాడు. దాంతో అదితి వెంటనే తన ఫోన్ తీసి శ్రీనివాస్ చేతిలో పెడుతూ, సరే, ఇక నుండి నా ఫోన్ మీ దగ్గరే ఉంచండి. ఏ కాల్స్ వచ్చినా సరే మీరే మాట్లాడండి. మీకు నా మీద నమ్మకం కలిగినప్పుడే తిరిగి నాకు ఇవ్వండి. ఇక నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాలని అనుకోవడం లేదు అని చెప్పింది. ఆ మాటకు శ్రీనివాస్ తన చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసి కొంచెం ఆశ్చర్యంగా నుదురు చెట్లించి, అంటే నువ్వు నిజంగానే సీరియస్గా ఉన్నావా అని అడిగాడు. ఇంకా నన్ను నమ్మకపోతే మీ ఇష్టం వచ్చిన టెస్ట్ పెట్టుకోవచ్చు మొండిగా చెప్పింది అదితి. శ్రీనివాస్కి అదితి బిహేవియర్ కొంచెం వింతగా అనిపించడంతో, ఈ అదితికి ఏమైంది? పాయిజన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఈమె బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అనుకుంటూ ఆమె వైపే అనుమానంగా చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా అప్పుడే అతని చేతిలో ఉన్న అదితి ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్పై సౌరభ్ అనే పేరు కనిపించగానే ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. శ్రీనివాస్ పెదాలపై ఎగతాళితో కూడిన ఒక నవ్వు కనిపించింది. దాంతో అదితి వెంటనే ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. ముందుగా అటువైపు నుంచి సౌరభ్ మాట్లాడుతూ, చూడదితి, నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చేసావని తెలిసింది. ఇప్పటికే నీ వల్ల నాకు చాలా డ్యామేజ్ అయింది. ఇక నువ్వు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు. త్వరలోనే నేను ఒక పెద్ద బ్యానర్లో వర్క్ చేయబోతున్నాను. కాబట్టి నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నుండి నువ్వెవరో నాకు తెలీదు అని అన్నాడు. ఆ మాటకు అదితి ఏం సమాధానం చెబుతుందా అని శ్రీనివాస్ ఆమె వైపే చూశాడు. నిజానికి సౌరభ్ మాటలకు అదితి ఏడుస్తూ అతన్ని బ్రతిమాలుతుందని ఊహించాడు శ్రీనివాస్. కానీ అతని ఊహను తలకిందులు చేస్తూ అదితి కాల్లో ఉన్న సౌరభ్తో, సరే, ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనెవరో నీకు తెలీదు. కాబట్టి నేను నీకిచ్చిన గిఫ్ట్స్ అన్నింటినీ తిరిగిచ్చేసాయి. లాస్ట్ మంత్ నీకోసం రోలెక్స్ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చాను. అలాగే బ్రాండెడ్ లగ్జరీ ఐటమ్స్ కూడా తెప్పించిచ్చాను. అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా. నేనెవరో నీకు తెలియనప్పుడు నేనిచ్చిన గిఫ్ట్స్ అన్నీ నీకెందుకు అని అడిగింది. ఊహించని ఆ సమాధానానికి సౌరభ్ ఒక క్షణం షాక్ అయ్యాడు. కానీ వెంటనే తేరుకుంటూ, నువ్విచ్చిన ఐటమ్స్ అన్నీ వాడేశాను, ఇప్పుడు వాటిని ఎలా తిరిగి ఇవ్వగలను అని అడిగాడు. ఓ, నిజమే కదా, నీకు నేనెవరో తెలీదు. కానీ నేనిచ్చిన వస్తువులన్నీ మాత్రం చాలా బాగా వాడేస్తావు. సరే, ఒక పని చెయ్యి, నువ్వు వాడుకున్న వస్తువులన్నింటికీ డబ్బులిచ్చేసాయి. మొత్తం కలిపితే సుమారు 10 లక్షల వరకు ఉంటుంది. నేను ఆల్రెడీ కౌంట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కాల్ చేయకపోతే నేనే కాల్ చేసి అడిగేదాన్ని. ఎలాగో ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బ్యానర్లో వర్క్ చేయబోతున్నావు కదా, నీకు 10 లక్షలు ఒక లెక్క కాదులే అని అంది అదితి. అదంతా చూస్తున్న శ్రీనివాస్కు ఆశ్చర్యంగా అనిపించింది. అదితి తనకు పరిచయమైన మొదట్లో ఆఫర్స్ కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్లు ప్రవర్తించేది. దానికి కారణం తన తమ్ముడు బెట్టింగ్ యాప్స్ వల్ల చేసిన అప్పు. వాటిని తీర్చడానికి చాలా కష్టపడేది. కానీ ఏ రోజైతే సౌరభ్ మాయలో పడిందో ఆ రోజు నుండి తాను కష్టపడిన ప్రతి రూపాయిని సౌరభ్ని సంతోషపెట్టడం కోసం అతనికి గిఫ్ట్స్ కొనడానికి ఖర్చు పెట్టింది. ఆ సౌరభ్ మాత్రం అదితి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకుంటూ ఆమె గురించి నెగటివ్గా ప్రచారం చేశాడని శ్రీనివాస్కి కూడా తెలుసు. అందుకే ఇప్పుడు సౌరభ్ ఏం చెబుతాడా అని శ్రీనివాస్ కూడా క్యూరియస్గా ఫోన్ వైపు చూశాడు. అటువైపు నుండి ఒక క్షణం నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా, నువ్వు నిజంగానే డబ్బులు అడుగుతున్నావా అని అడిగాడు సౌరభ్. నీతో జోక్ చేయడానికి ఇప్పుడు నువ్వేమైనా నా లవర్వా ఏంటి? నాకు నిజంగానే కావాలి. నీకిచ్చిన గిఫ్ట్స్ అన్నీ చాలా కాస్ట్లీ. కావాలంటే వాటి బిల్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. అన్నింటిని పిక్ తీసి టోటల్ అమౌంట్ నీకు పంపిస్తాను. ₹1 తగ్గినా సరే ఆ బిల్స్ అన్నింటినీ ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తాను. ద గ్రేట్ సౌరభ్ నేనిచ్చిన గిఫ్ట్స్ని వాడుకుంటున్నాడని తెలిస్తే నీ గురించి అందరూ ఏమనుకుంటారో నీకు బాగా తెలుసు కదా అని అంది అదితి. వద్దొద్దు,
ఆ పని చేయకు, నేను నీకు డబ్బిస్తాను కంగారుగా అన్నాడు సౌరభ్. గుడ్, వెళ్ళి ఆ పని చూడు అంది అదితి. యు ఆర్ డిస్గస్టింగ్ కోపంగా అన్నాడు సౌరభ్. ఎస్ అయ్యా, ప్రేమగా గిఫ్ట్స్ ఇచ్చిన నేను డిస్గస్టింగ్ అయితే ఆ డబ్బును వాడుకున్న నువ్వేంటనేది నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఫోన్ కట్ చేసిన అదితి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగడం మొదలుపెట్టింది. ఆ సంభాషణ మొత్తం విన్న శ్రీనివాస్ పూర్తిగా షాక్తో ఆమెను చూస్తూ ఉండిపోయాడు. నిజంగా నా ముందుంది అదితి ఏనా అని అనుకుంటూ ఆమెను అనుమానంగా చూశాడు. సౌరభ్ కోసం ఆమె ఎంతగా పాకులాడిందో శ్రీనివాస్కు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఇలా ఎలా మారిపోయింది అనుకుంటూ, అదితి, నిజంగా నువ్వు అదితివేనా లేక నీకు దెయ్యం పట్టిందా అని అడిగాడు. ఆ మాట వినగానే వాటర్ తాగుతున్న అదితికి ఒక్కసారిగా పొలమారింది. దాంతో దగ్గుతూ చిన్నగా తల మీద కొట్టుకొని కొంచెం స్థిమితపడి, మీకెలా కావాలంటే అలాగే అనుకోండి, ఇక నుండి నేను మాత్రం ఆ సౌరభ్ వెంట పడను. ఇప్పుడు చెప్పండి, మీరు నాకు వర్క్ ఇప్పిస్తారా లేదా అని అడిగింది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అదితి ముఖంలో కనిపించిన కాన్ఫిడెన్స్ శ్రీనివాస్ను ఒక్క క్షణం ఆలోచించేలా చేసింది. కానీ అతను సమాధానం చెప్పకముందే తన ఫోన్ రింగ్ అవడంతో, ఇక్కడే ఉండు, కాల్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు శ్రీనివాస్. 5 నిమిషాల తర్వాత తిరిగి అదితి దగ్గరకు వచ్చి, నీ టైం బాగుంది, లైలా ఏజెన్సీ నీకోసం ఒక కొత్త సినిమాను ఆఫర్ చేసింది, అందులో సెకండ్ లీడ్ ఛాన్స్ ఉంది అని చెప్పాడు. ఆ మాట వినగానే అదితి సంతోషంతో, నిజమా? మూవీ ఎవరు తీస్తున్నారు? బ్యానర్ పేరేంటి అని ఆతృతగా అడిగింది. మేనకా ఎంటర్టైన్మెంట్స్ నవ్వుతూ చెప్పాడు శ్రీనివాస్. ఆ పేరు వినగానే షాక్ అవుతూ, మేనకా ఎంటర్టైన్మెంట్సా అంటూ నోరు తెరిచింది అదితి. ఎందుకంటే అది స్వయంగా తాను స్టార్ట్ చేసిన బ్యానర్. 2 ఏళ్ల క్రితమే మొదలుపెట్టినప్పటికీ తన స్ట్రాంగ్ మేనేజ్మెంట్, షార్ప్ థాట్స్తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది. ఒకప్పుడు తాను స్టార్ట్ చేసిన అదే కంపెనీకి ఇప్పుడు తాను పనిచేయడానికి వెళ్లాల్సి వస్తుందని ఆమె ఊహించలేదు. అవును, ఇంత సడన్గా వాళ్ళు మూవీ ఎందుకు ప్లాన్ చేశారో తెలియదు, కానీ రేపే అగ్రిమెంట్పై సైన్ చేయాలట. అందుకోసం మనం వాళ్ళ కంపెనీకి వెళ్ళాలి. నీకు తెలుసు కదా, మేనకా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఎంత పెద్ద కంపెనీ అని. ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే వచ్చే ఛాన్స్. నీ అదృష్టం బాగుండి ఈ ఆఫర్ నీ చేతుల్లోకి వచ్చింది, దీన్ని సరిగ్గా వాడుకో అని చెప్పాడు శ్రీనివాస్. అదితి అతను చెప్పే మాటలు వింటుంది, కానీ తన కంపెనీకి తాను వెళ్ళి వర్క్ చేయడం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సైలెంట్గా నుంచుంది. అప్పుడు శ్రీనివాస్, ఇంకో విషయం తెలుసా, ఈ మూవీలో మెయిన్ లీడ్గా సౌరభ్ను దియా చేస్తున్నారు అని ఆమె ముఖంలోకి చూశాడు. ఆ మాట వినగానే అదితి ఉలిక్కి పడ్డట్టు, ఎవరు? ఇప్పుడు మీరెవరి పేరు చెప్పారు అని అడిగింది. సౌరభ్, దియా అని చెప్పాడు శ్రీనివాస్. ఆ మాట విని అదితి సైలెంట్గా ఉండడంతో, ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఛాన్స్ వదులుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు శ్రీనివాస్. లేదు లేదు, అయినా మెయిన్ లీడ్ ఎవరైతే ఏంటి, నా క్యారెక్టర్ నాకు ముఖ్యం, ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఆ సౌరభ్ నుంచి మనీ వసూలు చేసే బాధ్యత కూడా మీరే తీసుకోండి. అతనికి రోజు డబ్బు గురించి గుర్తు చేస్తూ ఉండండి. కుదిరితే నా తమ్ముడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోండి అని అడిగింది అదితి. అదితి నిర్ణయం విని శ్రీనివాస్ సంతోషపడ్డాడు. ఆమె నిజంగానే కెరీర్పై ఫోకస్ చేస్తుందని, ఆమెకు హెల్ప్ చేయాలని అనుకొని, సరే నువ్వేం టెన్షన్ పడకు, అవన్నీ నేను చూసుకుంటానులే. ఇక నీ తమ్ముడి విషయానికొస్తే, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసేసరికి వాడు భయపడి నీకు దూరంగా ఉన్నాడు. కాబట్టి కొన్ని రోజులు డబ్బు కోసం నిన్ను విసిగించకపోవచ్చు. ఆ తర్వాత అవసరమైతే వాడే తిరిగి వస్తాడు. అతని గురించి నువ్వేం భయపడకు అని చెప్పాడు. నేనేం వాడి గురించి భయపడటం లేదు. నిజం చెప్పాలంటే వాడు నా ఎదురుగా వస్తే 4 పీకి వాడి బ్రతుకు వాడిని బ్రతకమని చెప్పాలనుకుంటున్నాను అని అంది అదితి. ఆ మాట విని శ్రీనివాస్ కొంచెం ఆశ్చర్యపోయి చూస్తూ, ఈ సూసైడ్ అటెంప్ట్ నీలో చాలా మార్పు తెచ్చినట్లుంది అని నవ్వుతూ అన్నాడు. అవును, ఈసారి నా ప్రయాణాన్ని కొంచెం కొత్తగా మొదలు పెడతాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది అదితి. మరోవైపు అక్షిత్ ఇంట్లో హాల్లో అక్షిత్తో పాటు అతని లాయర్, మేనక తల్లి జలంధర కూడా కూర్చొని ఉన్నారు. ముందుగా అక్షిత్ తరపు లాయర్ మాట్లాడుతూ, జలంధర మేడం, ఇందులో డిస్కషన్ చేయడానికి ఏముందో నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ అక్షిత్ గారి ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు. వీటిపై మీకు ఎలాంటి అధికారం ఉండదు అని చెప్పాడు. ఆ మాట వినగానే
జలంధర ఒక్కసారిగా కళ్ళు పైకెత్తి అతని వైపు సూటిగా చూసింది. ఆ తర్వాత పక్కనే సైలెంట్గా కూర్చున్న అక్షిత్ వైపు చూసి, నా కూతురు ఈ ఇంటికి రాకముందు ఈ ఇంటి పరిస్థితి ఏంటో అందరికీ బాగా తెలుసు. కేవలం నామమాత్రపు కంపెనీ ఇల్లు తప్ప ఇతనికి ఏమీ లేవు. కానీ ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు, కంపెనీలు అన్నీ ఉన్నాయి. వీటన్నింటికీ కారణం కేవలం నా కూతురు మేనక. దాని తెలివితేటలు కష్టంతోనే ఇవన్నీ సంపాదించింది. అలాంటప్పుడు దాని సంపాదనపై కన్నతల్లిగా నాకు హక్కుండదా అని అడిగింది. మీరు చెప్పింది నిజమే కావచ్చు జలేంద్ర గారు, కానీ చట్ట ప్రకారం భార్య ఆస్తులపై భర్తకు మాత్రమే హక్కుంటుంది అని అన్నాడు లాయర్. ఇదెక్కడి న్యాయం? కష్టం మొత్తం నా కూతురుది, కానీ సుఖపడేది మాత్రం ఇతనా అని అక్షిత్ వైపు కోపంగా చూస్తూ అంది జలంధర. ఆ మాటకు అక్షిత్ కళ్ళు పైకెత్తి ఆమె వైపు సూటిగా చూశాడు. కానీ జలంధర ఏమాత్రం భయపడకుండా, మీ చట్టాలేం చెబుతున్నాయో నాకు తెలీదు. నా కూతురి కష్టంలో నాకు కూడా వాటా ఉంది. అది నాకు దక్కి తీరాలి అని కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా అంది. లీగల్గా అది కుదరదు జలంధర్ గారు, లాయర్ కూడా గట్టిగా చెప్పాడు. ఎందుకు కుదరదో నేను కూడా చూస్తాను. నా కూతురు ఆస్తిని మాకు దక్కనివ్వకుండా చేయాలని చూస్తున్నారు. వెంటనే వెళ్ళి ఈ సంగతి మీడియా ముందు పెట్టి కోర్టులో కేసు వేస్తాను. ఆస్తి ఎవరికి దక్కాలో కోర్టే చెబుతుంది అని జలంధర మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా ఇక చాలు అంటూ ఆవేశంగా పైకి లేచి నిలబడ్డాడు అక్షిత్. ఆ అరుపుకి జలంధర నోరు మూతపడింది. లాయర్ కూడా వణికిపోతూ పైకి లేచి నుంచున్నాడు. అప్పుడు అక్షిత్ పక్కనే లాయర్ చేతిలో ఉన్న పేపర్ తీసుకొని, ఆల్రెడీ డెసిషన్ జరిగిపోయింది. మేనక స్థాపించిన అన్ని కంపెనీలపై హక్కు నాకు మాత్రమే ఉంటుంది. మీరు ఆమె తల్లి కనుక మీకు 10% వాటా ఇస్తున్నాను. ఇక దీని గురించి నో మోర్ డిస్కషన్ అని అన్నాడు. అది విని జలంధర ఆవేశంగా, ఏంటి 10%? అని అడగబోయింది. కానీ అంతలోనే ఏం మాట్లాడకుండా ఆగిపోయింది. దానికి కారణం అక్షిత్ గురించి ఆమెకు బాగా తెలుసు. ఒక నిర్ణయం తీసుకుంటే దాని గురించి ఎవరేం చెప్పినా వినడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ 10% కూడా ఇవ్వను అంటాడు. అందుకే ఇంకేం మాట్లాడకుండా పైకి లేచి అక్షిత్ వైపు సూటిగా చూస్తూ, నీకు మేనక్కపై ఎప్పుడూ ప్రేమ లేదని నాకు తెలుసు. అది చేసిన పెద్ద తప్పు నీలాంటి నయవంచకుడిని నమ్మడం. దాని కారణంగానే అది ఈరోజు భూమి మీద లేకుండా పోయింది అని చెప్పి అతని వైపు అసహ్యంగా చూసి బయటకు వెళ్ళిపోయింది. అక్షిత్ ఆమె వెళ్ళిన వైపే చూసి వంకరగా నవ్వాడు. సార్, ఇక నేను బయలుదేరుతాను అన్నాడు లాయర్. ఓకే, ఈ 10%కి సంబంధించి డాక్యుమెంట్ వర్క్ త్వరగా కంప్లీట్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పాడు అక్షిత్. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు లాయర్. ఇంతలో హడావుడిగా అక్కడ వచ్చిన అక్షిత్ పిఏ మురారి, సార్, మీరు చెప్పిన పని పూర్తయింది. ఆ అదితి మూవీ చేయడానికి ఒప్పుకుంది. రేపే అగ్రిమెంట్పై సైన్ చేయబోతుంది అని చెప్పాడు. వెరీ గుడ్ అన్నాడు అక్షిత్. ఆ సమయంలో అతని పెదాలపై ఒక స్మైల్ మెరిసింది. నిజానికి మేనక ఎంటర్టైన్మెంట్స్ తీయబోతున్న సినిమాలో సెకండ్ లీడ్గా వేరే యాక్టర్ను సెలెక్ట్ చేశారు. కానీ అక్షిత్ ఆ యాక్టర్ను తీసేసి ఆ ప్లేస్లో అదితిని బుక్ చేయమని చెప్పాడు. దాని గురించే ఇన్ఫామ్ చేయడానికి వచ్చాడు అతని పిఏ మురారి. అంత సడన్గా సెకండ్ లీడ్ను ఎందుకు మార్చమని చెప్పాడో మురారికి కూడా ఇంకా అర్థం కాలేదు. అందుకే ధైర్యం చేస్తూ, సార్, ఆ అదితి ఈ మధ్య అనవసరమైన గాసిప్స్లో ఇరుక్కుంది. పైగా ఆమెకు పెద్ద మార్కెట్ కూడా లేదు. అలాంటప్పుడు ఆమెను తీసుకుంటే మనకి లాభం ఏముంటుందో నాకు అర్థం కాలేదు అని అన్నాడు. నీకు అన్నీ అర్థం కావాల్సిన పని లేదు. ముందు నువ్వు ఈ ఫోటో తీసుకెళ్ళి పెద్దదిగా ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చి నా బెడ్రూమ్లో తగిలించు అని చెప్పి ఎదురుగా ఉన్న టేబుల్పై నుండి ఒక కవర్ తీసి మురారికి ఇచ్చి అక్కడి నుండి తన రూమ్ వైపు నడిచాడు అక్షిత్. వెళుతున్న అక్షిత్ వైపే కొంచెం అయోమయంగా చూసి తన చేతిలో ఉన్న కవర్ను ఓపెన్ చేశాడు మురారి. అందులో నవ్వుతూ హుందాగా కనిపిస్తున్న మేనక ఫోటోను చూసి అతను షాక్ అవుతూ, బ్రతికి ఉన్నప్పుడు ఇద్దరికీ ఒక క్షణం పడేది కాదు. ఎప్పుడు చూసినా బద్ధశత్రువుల్లా గొడవ పడేవారు. కానీ చనిపోయిన తర్వాత ఇంత ప్రేమెందుకు చూపిస్తున్నాడు? కనీసం ఎంగేజ్మెంట్ రింగు కూడా తీయకుండా పదే పదే చూసుకుంటున్నాడు. కారణం ఏమై ఉంటుంది అని అనుకున్నాడు. నువ్వింకా వెళ్ళలేదా? తన రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళిన అక్షిత్ గొంతు వినిపించడంతో కంగారుగా, వెళ్తున్నా సార్, వెళ్తున్నాను అంటూ హడావుడిగా అక్కడి నుంచి బయటపడ్డాడు మురారి. తర్వాత రోజు ఉదయాన్నే
చిన్న డబ్బా లాంటి గదిలో పాత మంచంపై కళ్ళు తెరిచింది అదితి. సూర్యుడు నడినెత్తికి వచ్చినట్లు తెల్లగా తెల్లారిపోయి కనిపించడంతో, అమ్మో, ఎండ చూస్తే 9 దాటినట్లుంది. మొబైల్ శ్రీనివాస్ గారికి ఇచ్చేశాను కాబట్టి అలారం పెట్టుకోవడానికి కూడా లేకుండా పోయింది. త్వరగా రెడీ అయి వెళ్ళాలి. అసలే ఈరోజు అగ్రిమెంట్ ఉంది అనుకుంటూ హడావుడిగా లేవబోయింది. ఇంతలో ఆ కుక్కి మంచానికి ఉన్న కోడు టప్మంటూ విరిగిపోయింది. దాంతో అదితి మంచానికి ఒకవైపుగా కిందకు జారి, ఓ షిట్, ఈ ఇంట్లో కొంచెమైనా కరెక్ట్గా ఉన్న వస్తువు ఏదైనా ఉందంటే ఇదే. ఇప్పుడు ఇది కూడా విరిగిపోయింది. ఈ ఇంట్లో ఉండడమే నరకంగా ఉంది. త్వరగా వేరే ఏదైనా రూమ్ చూసుకొని షిఫ్ట్ అవ్వాలి అనుకుంటూ పైకి లేచి గబగబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. అప్పుడే ఆ ఇంటి ముందు కారులో దిగాడు శ్రీనివాస్. నువ్వొచ్చేసరికి లేట్ అవుతుందని నేనే వచ్చాను. త్వరగా ఎక్కు, మనం టైంకి వెళ్ళాలి అని తొందర పెట్టాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. లేట్ అవుతుందేమోనని భయపడిపోయాను. టైంకి వచ్చి సేవ్ చేశారు అని అంటూనే కారు ఎక్కింది అదితి. మనం నేరుగా మేనకా ఎంటర్టైన్మెంట్ కంపెనీకే వెళ్తున్నాం. తెలుసు కదా, అది చాలా పెద్ద కంపెనీ. అక్కడ అందరితో జాగ్రత్తగా మర్యాదగా బిహేవ్ చేయి. ఏ చిన్న తప్పు జరిగినా నీ ఆఫర్పై ఎఫెక్ట్ పడుతుంది అని జాగ్రత్తలు చెప్పాడు శ్రీనివాస్. సరే, కానీ ఆ కంపెనీ ఓనర్ మేనక గారు చనిపోయారని విన్నాను. మరిప్పుడు ఆ కంపెనీ సీఈఓ ఎవరు అని క్యాజువల్గా అడిగినట్లు అడిగింది అదితి. నువ్వే చూడు అంటూ మొబైల్లో ఓ న్యూస్ ఓపెన్ చేసి అదితి చేతికి ఇచ్చాడు శ్రీనివాస్. అందులో ఉన్న న్యూస్ చూసిన అదితి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. మేనకా కంపెనీస్కి సీఈఓ ఎవరు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.